గురువుగారు అపవర్గ ప్రదాయ నమః అని శివుడిని కీర్తిస్తారు కదా, అపవర్గ అంటే ఏమిటి? మనం స్వర్గాన్ని మన పుణ్యానికి ప్రతీకగా ఆచరించినటువంటి సత్కర్మలకు అందుకునే అందలంగా భావిస్తాం. కానీ క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి అని చెబుతుంది భగవద్గీత. అంటే నువ్వు సంచితం చేసుకున్న పుణ్యమంతా హరింపబడిన తరువాత తిరిగి మళ్ళీ భూమండలం మీద జన్మించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కానీ మోక్షం కావాలి అంటే ఆ స్వామిని కీర్తిస్తూ ఆయనను అర్చించాలి. ధర్మ అర్థ కామాలను త్రివర్గము అంటారు. మోక్షం వస్తే అది అపవర్గము, అంటే మళ్ళీ పుట్టాల్సినటువంటి అగత్యం లేకుండా పుట్టుకొని ఇచ్చేటువంటి లక్షణాల నుంచి నీకు విముక్తి కలిగించేదే అపవర్గం అనబడుతుంది. అలాంటి అపవర్గాన్ని ప్రదానం చేస్తాడు కనుకనే శివుడిని మనం అపవర్గ ప్రదాయ నమః అంటాం. మరి ఏమిటి ఆ లక్షణాలు నిన్ను బంధనంలో ఉంచి నీ పుట్టుకకు కారణమయ్యేవి అంటే పవర్గంలో వచ్చే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఫ ఫ బ భ మ. ప అంటే పంచత్వం, ప్రతి జీవుడికి మృత్యువు తప్పదు. ఫ అంటే ఫలం, కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. నువ్వు చేసేటువంటి కర్మలను ఫలితాన్ని అనుభవించటం కోసమే మళ్ళీ పుట్టాల్సినటువంటి అగత్యం ఏర్పడుతూ ఉన్నది. బా అంటే బంధం, జన్మను ఎత్తిన తరువాత సంసారంలో నువ్వు సంచరిస్తూ నీ భార్యతో బిడ్డతో మిత్రులతో ఏర్పడినటువంటి బంధం కారణంగా నీవు ముక్తిని పొందలేకుండా ఉన్నావు. పట్టుపురుగు తన నుంచి వచ్చిన దారాన్ని చుట్టి చాలా సంతోషిస్తుందిట. ఒక్కొక్క దారము వచ్చి దాన్ని పూర్తిగా చుట్టుకొని ఆ బంధంలో పడి అది తన జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది. అలానే సంసార బంధంలో చిక్కుకున్న జీవుడు ముక్తిని అందుకోలేక మళ్ళీ మళ్ళీ పుట్టేటువంటి అవసరం ఏర్పడుతుంది. భ అంటే భయం, ప్రతి క్షణము భయంతో సంచరిస్తాం. భోగే రోగ భయం, విత్తే నృపాలా భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం. ఇలా డబ్బున్నవాడికి రాజు యొక్క భయం ఉంటుంది. గౌరవంతో ఉన్నవాడికి ఆ గౌరవం పోగొట్టుకుంటానన్న భయం వేస్తుంది. భోగాలు అనుభవించటం వాడికి రోగం ఎలా వస్తుందో అన్న భయం కలుగుతుంది. ఇలా ఈ భయం నుంచి బయటపడినప్పుడే నీ భవము భవ్యమవుతుంది. ఇక మ అంటే మమకారం. ఈ అహంకార మమకారాలే నీకు మళ్ళీ మళ్ళీ జన్మనిస్తూ ఉన్నాయి. వీటన్నింటి నుంచి నీకు విముక్తి కలిగించి ముక్తిని ప్రసాదించేటువంటి మహాదేవుడే ఆ పరమేశ్వరుడు. అందుకే మనం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం షట్త్రింశతత్వాత్మకం తస్మాదక్షరతత్వమిచ్చరమితి ధ్యేయం సదా యోగిభిః వందే తామసవర్జితం త్రినయనం సూక్ష్మాతి సూక్ష్మాత్ పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖవ్యాపి తేజోమయం. ఓం ఓం పం ఫం బం భం మం ఓం 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 నమో భగవతే రుద్రాయ ఓం యం ఊర్ధ్వముఖాయ నమః అంటూ ఆయన పంచమ ముఖాన్ని కీర్తిస్తాం. ఇలా అద్భుతమైన అపవర్గ ప్రదానాన్ని నీకు అందించేటువంటి ఆ సదాశివుణ్ణి అర్చిస్తూ ముక్తిని పొందుకునే ప్రయత్నం చేయమని చెప్పటమే అపవర్గ ప్రదాయ నమః అంటూ ఆ శివుణ్ణి మనం కీర్తించడం.